శివాపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక పేద దంపతులు జీవిస్తున్నారు. వారి పేర్లు రాజు మరియు అతని భార్య సీత. రాజు చాలా మంచివాడు, కానీ చాలా పేదవాడు. అతను రోజు ఉదయం లేచి ఎవరి పొలంలో పని దొరికితే అక్కడ పని చేసేవాడు, లేదంటే ఊరిలో చిన్న చిన్న పనులు చేసేవాడు. కానీ అతనికి ఒక సమస్య ఉంది. రాజు ఎంత కష్టపడ్డా అతని చేతిలో డబ్బు మాత్రం ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఒకరోజు సీతకి తీవ్రమైన జ్వరం వచ్చింది. సీత మంచంపై పడుకొని, రాజు, నాకు చాలా బలహీనంగా ఉంది అని చెప్పింది. రాజు భయపడ్డాడు. అయ్యో, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. రాజు చాలా బాధపడ్డాడు. నేను ఎంత కష్టపడి పని చేస్తున్నా నా భార్యకి మందు కూడా కొనలేకపోతున్నాను అని అనుకుంటూ బాధతో ఇంటి బయటకు వచ్చాడు. ఊరి బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళి రాజు కూర్చున్నాడు. దేవుడా, నా భార్యని కాపాడు అని బాధతో చెప్పుకున్నాడు. అంతలో అక్కడికి ఒక ముసలి తాత నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. రాజుకి తాత చాలా బలహీనంగా కనిపించాడు. తాత రాజును చూసి అడిగాడు, బాబు, నాకు చాలా ఆకలి వేస్తుంది, కొద్దిగా అన్నం ఉంటే పెడతావా అని అడిగాడు. రాజు కాసేపు ఆలోచించాడు. అతని దగ్గర ఒక చిన్న డబ్బలో కొద్దిగా అన్నం ఉంది. అది అతని కోసమే తెచ్చుకున్న భోజనం. కానీ తాత చాలా ఆకలిగా కనిపించాడు. రాజు నవ్వుతూ అన్నాడు, తాతయ్య, ఇది నా భోజనం, కానీ మీకే అవసరం ఎక్కువ ఉంది, మీరు తినండి అని అన్నం మొత్తం తాతకి ఇచ్చాడు. తాత ఆనందంగా తిన్నాడు. తిన్నాక రాజును చూసి చిరునవ్వు నవ్వాడు. బాబు, నువ్వు చాలా మంచి మనిషివి అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక పాత కుండ తీసి ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. తాతయ్య, నాకు ఇదెందుకు అని అన్నాడు. తాత నవ్వుతూ అన్నాడు, ఇది సాధారణ కుండ కాదు, నీ మంచితనానికి బహుమతి అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు కుండ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో సీత బలహీనంగా పడుకుంది. రాజు అన్నం పెట్టడానికి ఒక చిన్న పాత్ర తీసుకున్నాడు. కానీ ఇంట్లో అన్నం చాలా కొద్దిగా ఉంది. ఇది ఇద్దరికి సరిపోదు అని అనుకున్నాడు. అప్పుడు పొరపాటున ఆ అన్నం కుండలో పడిపోయింది. అంతే, అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆ కుండ నెమ్మదిగా అన్నంతో నిండిపోవడం మొదలైంది. కొద్దిసేపట్లో కుండ పూర్తిగా అన్నంతో నిండిపోయింది. రాజు ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఇదేమిటి? సీత కూడా చూసి ఆశ్చర్యపోయింది. రాజు, ఇది మాయకుండ అయి ఉంటుంది అని చెప్పింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రోజు వారు పొట్ట నిండా మనస్ఫూర్తిగా తిన్నారు. తరువాత రోజు రాజు అన్నం తీసుకొని ఊరిలో ఉన్న పేదవాళ్లకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఒక పొరుగువాడు అడిగాడు, రాజు, నిన్నటి వరకు నీ దగ్గర అన్నం లేదు, ఇప్పుడు ఇంత అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడు. రాజు నవ్వుతూ అన్నాడు, అది మా ఇంటి సీక్రెట్ హోటల్ అని చెప్పాడు. అందరూ నవ్వేశారు. అదే ఊరిలో ఒక పిసినారి మనిషి ఉండేవాడు. అతని పేరు నాగు. అతను ఈ విషయం విని రాజు ఇంటికి వచ్చాడు. రాజు, నీ దగ్గర ఉన్న ఆ కుండ నాకు కూడా ఒక్కరోజు ఇవ్వు అని అడిగాడు. రాజు మంచివాడే కాబట్టి ఇచ్చాడు. నాగు కుండలో అన్నం వేశాడు. అన్నం రావడం మొదలైంది. అతను చాలా ఆశపడ్డాడు. ఇంకా 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 రావాలి అని అన్నం వేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపట్లో అన్నం ఇంటి అంతా నిండిపోయింది. నాగు ఇంట్లో అన్నం గుట్టలయ్యాయి. అతను బయటకు కూడా రాలేకపోయాడు.
ఊరి వాళ్ళు వచ్చి అన్నం తీసి బయటకు తీశారు. అందరూ నవ్వుకున్నారు. నాగు రాజు దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పుడు రాజు, నీ పిసినారితనం వల్ల ఇంత కష్టం వచ్చింది అని అన్నాడు. మనిషి మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. ఆ రోజు నుంచి రాజు తన కుండతో ఊరిలో ఉన్న పేదవాళ్ళకి భోజనం పెట్టడం ప్రారంభించాడు. అలా ఒక చిన్న మంచితనం ఒక పేద మనిషి జీవితం మార్చింది.